ఇప్పుడు ఏంటంటే ఎంబ్రాయిడరీ అనేది డైలీ సీజన్ మేడం. మ్యారేజెస్ కావాలి అలా సీజన్ అనేది కస్టమర్స్ ఎప్పుడు ఉండదు. తక్కువ బడ్జెట్లోనే ఎక్కువగా మనకి ప్రాఫిట్స్ గెయిన్ చేయాలని చాలా మంది కొత్తగా బిజినెస్ సర్చ్ చేస్తూ ఉంటారు. ఇండియాలో మనకి ఎక్కడ లేనంత తక్కువ ప్రైస్ లో మనకి మల్టీమీడియా మిషన్ మన దగ్గర ఉంది. సో ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు ఎక్కువ ప్రాఫిట్స్ గెయిన్ చేయడానికి. ఇండస్ట్రియల్ మిషన్స్ వచ్చేసి మనకు బొటిక్స్ లో ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వాళ్ళు, లేదంటే ఇంట్లోనే టైలరింగ్ చేద్దామని అనుకున్న వాళ్ళు, లేదంటే షాప్ పెట్టుకున్న వాళ్ళు ఓకే యూజ్ చేస్తూ ఉంటారు. ఇది కూడా యూని మిషన్ ఉంటుంది. ఇది జపాన్ టెక్నాలజీ వస్తుందండి. దీంట్లో వచ్చేసి మనకు 10 ఇంచెస్ టచ్ డిస్ప్లే 12 నీడిల్స్ ఉంటాయండి. సపరేట్ గా మళ్ళీ పార్ట్ లాగా రిమూవ్ చేయాల్సిన పని ఉండదు. ఫుల్ నెక్ అనేది డిజైనింగ్ అంతా కూడా మనకి ఆ మెషిన్ లోనే రెడీ అయిపోతుంది. కంపెనీ నుండి వచ్చేది మనకు 2048 వస్తుంది. మేము ఇచ్చేది 2032 ఒకటి ఎక్స్ట్రా ఇస్తామండి కస్టమర్స్. కమర్షియల్ అవసరం లేదు, ఇంట్లో పెట్టైనా సరే మనకి బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. చూడడం కూడా సైజ్ వైజ్ కూడా చాలా చిన్నగా చాలా నైస్ గా ఉంది. అంటే ఎక్కువగా నాకు తెలిసి ప్లేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదు. ఆఫ్టర్ 1 ఇయర్ అయినా సరే ఇప్పుడు మా మిషన్ కస్టమర్స్ దగ్గర ఉన్నాయి అంటే వాళ్ళ లైఫ్ టైం వరకు వాళ్ళ దగ్గర మిషన్ ఉన్నా కూడా మేము వచ్చి సర్వీస్ ఇస్తాము. ఇదంతా కూడా మనకి థ్రెడ్స్ కి సంబంధించిన కలర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఉన్నాయి. మార్కెట్ లో ఏదైతే కాంపిటీటర్ ప్రైస్ ఉంటుందో దానికన్నా బెస్ట్ ప్రైస్ ఇస్తామండి మన దగ్గర ఏదైతే మిషన్స్ ఉన్నాయో. అయితే ఈ మిషన్స్ వచ్చేసి మనకు ఫ్యాషన్ డిజైనింగ్ అని చెప్పాను కదా, వాళ్ళు ఈ మిషన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారండి. లైక్ వారంటీలో కూడా మనకు మదర్ బోర్డ్, ఎలక్ట్రిక్ అండ్ వైరింగ్ కోసం ఏ ప్రాబ్లమ్ వచ్చినా 1 ఇయర్ వరకు మేము పార్ట్ అనేది రిప్లేస్మెంట్ చేస్తాము. దీంట్లో వచ్చేసి మనకు 2 స్టిచెస్ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది మనకు స్ట్రైట్ స్టిచింగ్ వస్తుంది, జిగ్జాగ్ ఒకటి వస్తుంది. ఈఎంఐ ఫెసిలిటీ ఏమైనా ఉంటుందా? క్రెడిట్ కార్డ్ ఈఎంఐ కావాలన్నా చేసుకోవచ్చు, లేదంటే ఫైనాన్స్ కింద చేసుకోవచ్చు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసాం సికింద్రాబాద్ పంచశీల్ టవర్స్లో 3rd ఫ్లోర్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర సర్వీస్ వారికి సంబంధించిన ఎంబ్రాయిడరీ మెషిన్ స్టోర్ కండి. పెళ్లిళ్ళకి ఫంక్షన్స్కి మన లేడీస్ అంతా కూడా ఏంటంటే బ్లౌజెస్కి మగ్గం వర్క్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ చేయిస్తుంటారు కదా. సో ఆ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అసలు ఎలా చేస్తారు, వాటికి సంబంధించిన మెషిన్స్ అసలు ఎలా కొనుక్కోవాలి, అండ్ పర్చేస్ చేసిన వెంటనే మనకి వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, ఇన్వెస్ట్ చేసిన వెంటనే మనకి ప్రాఫిట్స్ ఏ విధంగా వస్తాయి, అండ్ ఇవన్నీ కూడా ఆపరేట్ చేయడానికి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమైనా అవసరం ఉంటుందా, ఇవన్నీ డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకుందామండి. సో చాలా మందికి ఏంటంటే తక్కువ బడ్జెట్లోనే ఎక్కువగా మనకి ప్రాఫిట్స్ గెయిన్ చేయాలని చాలా మంది కొత్తగా బిజినెస్ సర్చ్ చేస్తూ ఉంటారు. సో ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు ఎక్కువ ప్రాఫిట్స్ గెయిన్ చేయడానికి. సో వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకుందాం. ప్రెజెంట్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భరత్ గారు ఉన్నారండి. సో వాడిని అడిగి తెలుసుకుందాము ఇక్కడ మెషిన్స్ అసలు ప్రైస్ రేంజెస్ అనేవి ఎలా స్టార్ట్ అవుతాయి, అండ్ బేసిక్ మనకి ఈ సూయింగ్ మెషిన్స్ అనేవి ఎలా ఉంటాయో కూడా అడిగి తెలుసుకుందాం. సో భరత్ గారు మా వ్యూవర్స్కి చెప్పండి, మీ దగ్గర ఎలాంటి మెషిన్స్ ఉంటాయి, స్టార్టింగ్ ప్రైస్ ఏంటి? మా దగ్గర వచ్చేసి ఇండస్ట్రియల్ మిషన్స్ ఉంటాయి, పీకోఫాల్ మిషన్స్ ఉన్నాయి, ప్లస్ ఇంకొకటి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ కూడా ఉంటాయండి. అయితే దీని స్టార్టింగ్ ఇండస్ట్రియల్ మిషన్స్ వచ్చేసి 20,000 నుండి స్టార్టింగ్ ఉంటుంది. అలాగే పీకోఫాల్ మిషన్స్ ఏదైతే ఉంటాయో అవి మనకు 8,000 నుండి 15,000, 20,000 ఆ రేంజ్ లో ఉంటుందండి. అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ వచ్చేసి మనకు 1 lakh నుండి 7 lakh వరకు ఉంటాయండి. ఓకే. సో ఇండస్ట్రియల్ మెషిన్స్ అంటున్నారు కదా, ఇవి ఎక్కడ యూజ్ చేస్తుంటారు బేసిక్ గా? ఇండస్ట్రియల్ మెషిన్స్ వచ్చేసి మనకు బొటిక్స్ లో ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వాళ్ళు, లేదంటే ఇంట్లోనే టైలరింగ్ చేద్దామని అనుకున్న వాళ్ళు, లేదంటే షాప్ పెట్టుకున్న వాళ్ళు ఓకే యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇదేంటండి, ఈ మెషిన్ ఏంటి? ఇది మనకు జాక్ మెషిన్ అండి. ఇది జాక్ ఉంటుంది, ఇప్పుడు జుకి ఉంటుంది. ఇవి మన దగ్గర రెగ్యులర్ గా సేల్ అయ్యే మెషిన్స్ అండి. అంటే మెషిన్ బ్రాండ్స్ జాక్ కంపెనీ అండ్ జుకి కంపెనీ. దీంట్లో వచ్చేసి F4 ఉంటుంది, దీంట్లో DDR 8100 మోడల్ వస్తుంది. అయితే ఈ మిషన్స్ వచ్చేసి మనకు ఫ్యాషన్ డిజైనింగ్ అని చెప్పాను కదా, వాళ్ళు ఈ మిషన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారండి. ప్లస్ అక్కడ కాకుండా ఇవి యాక్చువల్ గా ఏంటంటే ఇండస్ట్రియల్ మిషన్స్ అండి. గార్మెంట్స్ కి ఏదైతే సంబంధించిన మిషన్స్ ఉంటాయో ప్రొడక్షన్ కోసం ఇలాంటి మిషన్స్ యూజ్ చేస్తారు. దీంట్లో వచ్చేసి వాళ్ళకు బేసిక్ గా ఓన్లీ సీవింగ్ మిషన్స్ కాకుండా కాజా బటన్ మిషన్స్ కానివ్వండి, ఓవర్లాక్ మిషన్స్, మళ్ళీ పీకోఫాల్, ఇవన్నీ సెపరేట్ గా ఉంటాయి. సెపరేట్ గా మనకు బెల్ట్ మిషన్స్ కానివ్వండి, అలా పాకెట్స్ చేయడానికి, లేదంటే మనకు డెనిమ్స్ కి, జీన్స్ కి అలాంటి ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ జాక్ అండ్ జుకి కంపెనీస్ లో ఏంటంటే ఈ బ్రాండెడ్ మిషన్స్ అనేది పర్చేస్ చేసుకుంటారు. ఓకే, వాళ్ళు సప్లై చేస్తుంటారు. కూడా మన దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు, మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఓకే, వీటి సర్వీసింగ్ ఎలా ఉంటుంది ఈ టైప్ ఆఫ్ మెషిన్స్ కి? సర్వీస్ వచ్చేసి సర్వీస్ మేము ఇస్తామండి. దీంట్లో వారంటీ అనేది మోటార్ వారంటీ వస్తుంది, కంపెనీ నుండి మోటార్ వారంటీ ఉంటుంది. కాబట్టి యాక్చువల్ గా జాక్ కంపెనీ తీసుకుంటే మనకు 2 to 3 years వరకు ఉంటుంది. అదే జుకి తీసుకుంటే 1 year మోటార్ వారంటీ. ఇలా దేని దానికి అనేది వారంటీ అనేది ఉంటుంది.
అది కస్టమర్స్ ఏదైతే పర్చేస్ చేస్తారో మెషిన్ దాని తగ్గట్టు మనకు చెప్తామండి ఆ మెషిన్ వారంటీ ఎలా. సో వారంటీ అయిపోయిన తర్వాత మనకి కస్టమర్స్ బేర్ చేయాల్సి ఉంటుంది మన సర్వీస్ ఉన్నా కూడా. అవునండి, నార్మల్ గా విత్ ఇన్ వారంటీ పీరియడ్ అయినా సరే మనం ఇచ్చేది మోటార్ వారంటీ ఉంటుంది కాబట్టి సర్వీస్ అనేది ఇండస్ట్రియల్ మిషన్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదు. ఒకవేళ వచ్చినా మేము వచ్చి సర్వీస్ ఇస్తాము, అది పేయబుల్ ఉంటుందండి సర్వీస్ అనేది. ఓకే, సో ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ మెషిన్స్. ఇండస్ట్రియల్ మెషిన్స్ అండి. ఓకే, దీని తర్వాత వచ్చేసి మన దగ్గర పీకోఫాల్ మెషిన్స్ కూడా ఉంటాయి. పీకోఫాల్ మెషిన్స్ దగ్గర ఏంటంటే మనకు బ్రదర్ కంపెనీ ఉంటాయండి. బ్రదర్ లో JA20 అనేది మనకు JA1400 LX2790, అలాగే మనకు GS3700, ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి మనకు ప్రైస్ ని తగ్గట్టు ఇప్పుడు 8000 నుండి స్టార్టింగ్ ఏదైతే చెప్పానో 8000 ఒకటి ఉంటుంది, 11000 ఉంటుంది, మళ్ళీ 13000 అలా ఉంటుంది. ఆ ప్రైస్ ని బట్టి మనకి ఏంటంటే మల్టీ స్టిచ్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది. ఇప్పుడు అండ్ చూడడం కూడా సైజ్ వైజ్ కూడా చాలా చిన్నగా చాలా నైస్ గా ఉంది. అంటే ఎక్కువగా నాకు తెలిసి ప్లేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదు. అయితే ఇది పీకోఫాల్ మెషిన్ లో మనకు స్టార్టింగ్ అండి. ఇది JA20 మోడల్ ఉంది కదా, దీంట్లో వచ్చేసి మనకు 2 స్టిచెస్ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది మనకు స్ట్రైట్ స్టిచ్చింగ్ వస్తుంది, zigzag ఒకటి వస్తుంది. లేదు మనం JA20 కాకుండా మళ్ళీ ఇంకా అప్గ్రేడెడ్ మెషిన్ ఏదైతే ఉంటుందో అలా తీసుకుందామంటే దాంట్లో 14 స్టిచెస్ ఉంటాయి. అక్కడ కనిపిస్తుంది మనకి 14 స్టిచెస్ అనేది కూడా దాంట్లో వస్తుంది, క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. దాని తర్వాత మనకు అలాగే LX2790 అంటే మనకు 27 స్టిచెస్ వస్తాయండి దాంట్లో కూడా కనిపిస్తుంది. అలాగే GS3700 కూడా మోడల్ ఉంటుంది. అలాగే మనకు ఆ స్టిచెస్ దాంట్లో కనిపిస్తుంది. మనకి ఎలా అయితే రిక్వైర్మెంట్ ఉందో దాని తగ్గట్టు కస్టమర్స్ ఏ మెషిన్ కి వెళ్ళాలో ఆ మెషిన్ కి వెళ్ళొచ్చండి. అయితే మల్టీ స్టిచ్ మెషిన్స్ కూడా ఉంటాయి. ఈ మెషిన్స్ అన్ని కూడా మనం ఇంట్లో ఉండి నడిపించవచ్చా, లేకపోతే పర్టికులర్ గా షాప్ పెట్టుకొని అలా రన్ చేయాల్సిన అవసరం లేదండి? కమర్షియల్ అవసరం లేదు. ఇంట్లో పెట్టైనా సరే మనకి బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మనకు పీకోఫాల్ కానివ్వండి, అవును, ఇల్లు హౌస్ వైఫ్స్ చేసేలాగా చేసుకోవచ్చు. ఇంట్లో అయినా సరే మనకి ఇంట్లో పవర్ అనేది సప్లై అవుతుంది కాబట్టి మనం ఇంట్లో బిజినెస్ స్టార్ట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు షాప్ పెట్టకుండా ఇలాగైనా సరే స్టార్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే, సుమారుగా ఎంత యూనిట్స్ అనేది మనకి ఉంటుంది సార్ పవర్ అనేది? యూనిట్స్ అంటే నార్మల్ గా మనం ఫ్యాన్ ఎంత కన్సంప్షన్ అవుతుంది అంతే ఉంటుంది. చిన్న పీకోఫాల్ మెషిన్ అన్నప్పుడు దానికంటే ఇంకా తక్కువనే అవుతుంది, ఎందుకంటే మల్టీ స్టిచ్ మెషిన్స్ కదా, తక్కువనే కన్సంప్షన్ అవుతుంది. ఎంబ్రాయిడరీ అన్నప్పుడు నార్మల్ గా మనకు ఫ్యాన్ లాగానే వస్తుందండి. ఫ్యాన్ పవర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ మెషిన్స్ ఏంటి సార్? నెక్స్ట్ వచ్చేసి మనకు సింగిల్ నీడిల్ మెషిన్స్ ఉంటాయండి, ఎంబ్రాయిడరీ మెషిన్స్ ఉంటాయి. సింగిల్ నీడిల్ అండ్ మల్టీ నీడిల్. ఒకసారి నేను సింగిల్ నీడిల్ చెప్తాను. అయితే ఇది మనకు ఉషా, బ్రదర్, బెగినా ఈ 3 బ్రాండ్స్ ఉంటాయండి మన దగ్గర ఎంబ్రాయిడరీ మెషిన్స్. అయితే ఉషాలో వచ్చేసి మనకు 450 మోడల్ అండ్ 550 మోడల్ ఉంటుంది. అలాగే బ్రదర్ లో V3SC అండ్ BP3600 మోడల్ ఉంటుంది. అలాగే బెగినా మెషిన్ ఉంటుందండి. దీంట్లో ఏంటంటే మనకు సింగిల్ నీడిల్ మెషిన్స్ లలో డిఫరెంట్ ఫ్రేమ్ సైజెస్ ఉంటాయి. అదే మనకు ఉషా 450 మెషిన్ తీసుకుంటే మనకు 11/8 వస్తుంది ఫ్రేమ్ సైజ్. కామన్ థింగ్ ఏంటంటే మనకి ఏ మెషిన్ తీసుకున్నా కూడా సింగిల్ నీడిల్ మెషిన్ లో హాఫ్ ఆఫ్ నెక్ వస్తుందండి, ఫుల్ నెక్ రాదు. అయితే మనకి ఏదైతే 11/8 ఫ్రేమ్ అని చెప్తున్నాను కదా, ఒకవేళ కస్టమర్ ది 12-13 వరకు హైట్ వచ్చింది అన్నప్పుడు మనకి ఇది హైట్ వచ్చేసి మనకు 11 ఉంటుంది కాబట్టి ఆ 12-13 అనేది మనము ప్యాచెస్ లాగా అటాచ్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. అలా ఇబ్బంది కాకుండా కస్టమర్స్ ఏంటంటే 450 కాకుండా 550 మెషిన్కి వెళ్దాం అనుకుంటే 14/8 వస్తుంది కాబట్టి మనకు అది ఈజీగా ఉంటుందండి. అయితే ఉషా 450 తర్వాత 550 మోడల్ అది బెటర్ గా ఉంటుంది. అంటే ఈ సింగిల్ నీడిల్ అంటే కూడా మనకు ఓన్లీ సింగిల్ థ్రెడ్ కలర్ యూస్ చేసుకోవచ్చా? ప్రతిసారి మనం దారం చేంజ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు థ్రెడ్ ఏదైతే ఉంటుందో హాఫ్ ఆఫ్ నెక్ అని చెప్పాను కదా, హాఫ్ ఆఫ్ నెక్ అన్నప్పుడు ఒకవేళ ఒక నెక్ డిజైన్ మనం వేస్తున్నామంటే 4 కలర్స్ ఉంటే ఆ 4 టైమ్స్ మనం థ్రెడ్ చేంజ్ చేయాలి హాఫ్ పార్ట్ లోనే. 4 టైమ్స్ మళ్ళీ ఇంకొక హాఫ్ పార్ట్ లో మళ్ళీ 4 టైమ్స్ చేంజ్ చేయాలి. ఇంకా ఫ్రంట్ హ్యాండ్స్ అలా చేంజ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఓకే, అంటే తక్కువ బడ్జెట్ లో సింగిల్ నీడిల్స్ లో కావాలనుకునే వాళ్ళు అలా పర్చేస్ చేస్తూ ఉంటారు. చేసుకోవచ్చు అండి. కొద్దిగా ఏంటంటే ఇలాంటి మెషిన్ తీసుకున్నప్పుడు కస్టమర్స్ ఇక్కడనే కూర్చోవాల్సి వస్తుంది. అంటే మనకు వర్క్ మొత్తం అయ్యేంత వరకు అక్కడనే కూర్చోవాల్సి వస్తుంది సింగిల్ నీడిల్ మెషిన్ ఏది తీసుకున్నారు. ఓకే, అంటే ఎంత టైం పడుతుంది సుమారుగా ఒక సింగిల్ నీడిల్ మెషిన్ లో ఒక నెక్ డిజైన్ చేయాలంటే? డిజైన్ ని బట్టి ఉంటుందండి. పర్ డే 2 చేసుకోవచ్చు, 1 to 2 చేసుకోవచ్చు సింగిల్ నీడిల్ మెషిన్స్ తీసుకున్న కస్టమర్స్. అయితే ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు ఉషా చెప్పాను కదా, అలాగే మనకు బ్రదర్ మెషిన్ కూడా ఉంటుందండి. బ్రదర్ బ్రాండ్ లో కూడా ఉంటుంది. బ్రదర్ లో వచ్చేసి మనకు V3SC అండ్ BP3600 ఉంటుంది. V3SC మనకు 12/8 వస్తుంది ఫ్రేమ్ సైజ్, BP3600 14/9.5 ఇంచెస్ ఉంటుంది. అయితే దీంట్లో అయినా సరే హాఫ్ ఆఫ్ నెక్ వేస్తాము. బట్ దీంట్లో వచ్చేసి మనము సిల్క్ థ్రెడ్ ఏదైతే మనం ఎంబ్రాయిడరీ కోసం యూజ్ చేస్తామో దాంతో పాటు జరీ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. జరీ థ్రెడ్ కూడా అవుట్ లైన్ వరకు మనకు వస్తుందండి. అవుట్ లైన్ వరకు మనం జరీ థ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు బ్రదర్ V3SC అండ్ BP3600 కాకుండా మళ్ళీ మనం వేరే బ్రాండ్కి వెళ్దామంటే బెగినా ఉంటుంది. బెగినాలో ఏంటంటే మనకు 16/8 వస్తుంది ఫ్రేమ్ సైజ్. 16/8 ఫ్రేమ్ సైజ్ లో మనకు కంప్లీట్ గా జరీ వేసుకోవచ్చు అండి. అదైనా సరే హాఫ్ ఆఫ్ నెక్ వస్తుంది. అంటే ఈ ఉషా బ్రాండ్ లో కూడా మనం జరీ థ్రెడ్డింగ్ యూజ్ చేయొచ్చు? లేదండి, ఉషాలో మనం ఓన్లీ సిల్క్ యూజ్ చేస్తాము. బ్రదర్ లో అవుట్ లైన్ వరకు యూజ్ చేసుకోవచ్చు, బెగినాలో ఫుల్ జరీ వస్తుంది. ఓకే, సో ఈ సింగిల్ నీడిల్ ఎంబ్రాయిడరీ మెషిన్స్ యొక్క ప్రైస్ రేంజెస్ ఎలా ఉంటాయండి?
ప్రైస్ అనేది 1 lakh నుండి 2,70,000 వరకు ఆ రేంజ్ లో ఉంటుందండి. 1 lakh to 2,70,000. ఇప్పుడు కస్టమర్స్ ఏంటంటే ఇంత అమౌంట్ ఏదైతే పెడుతున్నారో 1 lakh నుండి 2,70,000 వరకు పెడుతున్నారు కదా, ఆ ప్రైస్ రేంజ్ లోనే మనకు మల్టీ నీడిల్ మిషన్ కూడా స్టార్ట్ అవుతుందండి. అంటే ఇండియాలో మనకి ఎక్కడ లేనంత తక్కువ ప్రైస్ లో మనకు మల్టీ నీడిల్ మిషన్ మన దగ్గర ఉంది. ఓకే. అండ్ ఈ మెషిన్స్ అన్ని కూడా మనం నెట్ అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుందా, లేకపోతే ఈఎంఐ ఫెసిలిటీ ఏమైనా ఉంటుందా? ఉంటుందండి, ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అంటే కస్టమర్ ని బట్టి ఎలా లోకల్ వాళ్ళు ఉన్నారు అంటే మనకు డాక్యుమెంట్స్ తీసుకొని కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్ అలా చేసుకోవచ్చు. లేదా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్న వాళ్ళు ఏంటంటే బజాజ్ ఫైనాన్స్ అలాంటిది ఉంటుంది. సో అలా కూడా చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ ఈఎంఐ కావాలన్నా చేసుకోవచ్చు, లేదంటే ఫైనాన్స్ వెళ్ళాలన్నా చేసుకోవచ్చు. ఓకే. సో ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే. భరత్ గారు, మీరు ఏంటంటే సింగిల్ నీడిల్ మెషిన్స్ 1 lakh to 2,70,000 రేంజ్ లో ఉన్నాయని చెప్తున్నారు కదా, సో అదే రేంజ్ లో మనకి మల్టీ నీడిల్ మెషిన్స్ కూడా దొరుకుతున్నాయని చెప్తున్నారు. సో అవే మెషిన్స్ అది వచ్చేసి మనకు ఇది ఎస్విఎస్ మిషన్ ఉంటుందండి. ఓకే. ఇది వచ్చేసి మనకు సేమ్ ఆ 2,70,000 ఆ రేంజ్ లో మనకు స్టార్ట్ అవుతుంది. ఈ మల్టీ నీడిల్ మిషన్ లో ఏంటంటే మనకు 9 నీడిల్స్ వస్తాయండి. కంప్లీట్ గా 9 నీడిల్స్ వస్తుంది. మనకు ఏదైతే మిషన్ సైజ్ ఏదైతే ఫ్రేమ్ ఉంటుందో 12/16 ఉంటుందండి. అంటే 300 mm by 400 mm ఫ్రేమ్ సైజ్ వస్తుంది. దీంట్లో కంప్లీట్ గా ఫుల్ నెక్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు కస్టమర్స్ ఏంటంటే ఆ సింగిల్ నీడిల్ మిషన్స్ లలో హాఫ్ ఆఫ్ నెక్ వేసుకుంటూ మళ్ళీ థ్రెడ్స్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అలా ఇబ్బంది పడకుండా ఒకేసారి ఆ ప్రైస్ పెడుతున్నప్పుడు మనకు మల్టీ నీడిల్ తీసుకుందాం అనుకున్న కస్టమర్స్ ఏంటంటే ఈ ఎస్విఎస్ మిషన్ అనేది డైరెక్ట్ గా వెళ్ళొచ్చండి. ఫుల్ నెక్ వచ్చేస్తుంది. ఎట్ టైం గా కంప్లీట్ గా బ్యాక్ సైడ్ నెక్ అనేది కంప్లీట్ వచ్చేస్తుంది. ఓకే. అండ్ థ్రెడ్డింగ్స్ ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే జరీ థ్రెడ్డింగ్ ఇవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు అండి. కంప్లీట్ జరీ అన్నారు కదా, కంప్లీట్ గా జరీ వాడుకోవచ్చు అండి. మన ఏ నీడిల్ థ్రెడ్ లో అయినా సరే మనం ఆ జరీ పెట్టుకొని మనం వాడుకున్న ప్రాబ్లం అనేది రాదు. అయితే మనకి ఏంటంటే ఇది ఫుల్ నెక్ మెషిన్ అని చెప్పాను కదా, అలాగే కస్టమర్స్ ఏంటంటే కొన్ని ఏరియాస్ లో ఆల్ ఓవర్ నెక్ అనేది అడుగుతారు. అయితే ఈ మిషన్ లో ఆల్ ఓవర్ కాకుండా ఇంకా దీనికన్నా కొద్దిగా పెద్ద మిషన్ ఉంటుందండి. అంటే బ్యాక్ సైడ్ ఫుల్ నెక్ కాకుండా ఆల్ ఓవర్ గా చేసుకోవాలంటే దీంట్లో ఫ్రేమ్ సైజ్ అనేది పెరుగుతుంది, మషిన్ సైజ్ కూడా పెరుగుతుంది. అంటే దాని తగ్గట్టు బడ్జెట్ కూడా మనకు పెరిగి వస్తుందండి. అంటే ఈ 9 నీడిల్ లో ఏంటంటే ఫుల్ నెక్ ని ఒకేసారి మనం డిజైన్ చేసుకోవచ్చు, కాకపోతే ఆల్ ఓవర్ చేయలేము. ఆల్ ఓవర్ చేయాలంటే ఇప్పుడు ఇది మనకు 300 mm 400 mm ప్లేస్ కూడా ఎక్కువ పడుతుంది. 400/600 mm వస్తుంది. ఇలా 400 ఉంటుంది. అలాగంటే మనకు 16/24 ఫ్రేమ్ సైజ్ వస్తుందండి. సేమ్ మషిన్ సైజ్ కొద్దిగా పెరుగుతుంది, ఇలాగే ఉంటుంది, సైజ్ పెరుగుతుంది, ఫ్రేమ్ సైజ్ కూడా మనకు పెరిగి వస్తుందండి. అలా కస్టమర్స్ ఏంటంటే ఆల్ ఓవర్ కావాలనుకున్న కస్టమర్స్ ఏంటంటే అదిగైనా సరే తీసుకోవచ్చు. లేదు దీంట్లో ఇంకొక లాస్ట్ మిషన్ వస్తుందండి హై రేంజ్ లో. మనకి ఏంటంటే కంప్లీట్ గా 28 inches by 48 inches ఫ్రేమ్ సైజ్ వస్తుంది. అంటే 700/1200 mm వరకు ఉంటుంది. ఆ మెషిన్ తీసుకుంటే కస్టమర్స్ కి పల్లో శారీది పల్లో ఏదైతే ఉంటుందో కంప్లీట్ గా దాంట్లో పడుతుంది. ఓకే. ఎక్స్ట్రా ఏమైనా వర్క్స్ చేయించుకోవాలన్నా కూడా అందులో చేసుకోవచ్చు. కస్టమర్స్ ఏంటంటే నార్మల్ గా డ్రెస్సెస్ కి ఫ్రంట్ సైడ్ డిజైన్ కావాలన్నా అలాంటి ఫ్రేమ్ సైజ్ మెషిన్ తీసుకున్నప్పుడు అది బెటర్ గా ఉంటుంది. ఓకే. సో అది అన్ని విధాలుగా యూజ్ అవుతుంది మనకి, బ్లౌజ్ కి, సారీస్ అన్ని యూజ్ అవుతుంది. ఓకే. ఇందాక మనం 9 నీడిల్ లో మెషిన్ చూసాం కదండి, అందులో ఏ టైప్ ఆఫ్ వర్క్స్ చేసుకోవచ్చు అంటే ఈ విధంగా మనకి ఫుల్ నెక్స్ ఉంటాయి కదా, ఫుల్ డిజైన్ యొక్క నెక్స్ అన్ని కూడా మనం అందులో డిజైన్ చేసుకోవచ్చు అనమాట. మనం సపరేట్ గా మళ్ళీ పార్ట్ లాగా రిమూవ్ చేయాల్సిన పని ఉండదు. కంప్లీట్ గా ఫుల్ నెక్ అనేది డిజైనింగ్ అంతా కూడా మనకి ఆ మెషిన్ లోనే రెడీ అయిపోతుంది. ఈ మెషిన్ ఏంటి సార్? ఇది వచ్చేసి ఇంతకుముందు మీకు చెప్పాను కదండి ఎస్విఎస్ మిషన్ ఎలా అయితే ఉందో ఇది కూడా యూని మిషన్ ఉంటుంది. ఇది జపాన్ టెక్నాలజీ వస్తుందండి. దీంట్లో వచ్చేసి మనకు 10 inches టచ్ డిస్ప్లే, 12 needles ఉంటాయండి. 12 needles ఉంటుంది, 10 inches టచ్ డిస్ప్లే ఉంటుంది. ఇది కూడా మనకి ఏంటంటే ఫుల్ నెక్ మిషన్ అండి. ఇలా ఇప్పుడు మనకి ఏదైతే వర్క్ అయిందో ఇది ఫుల్ నెక్ డిజైన్ అండి. ఫుల్ నెక్ వర్క్ ఉంటుంది. దీనికి వచ్చేసి మనకు ఇది ప్రైస్ వచ్చేసి 3,25,000 నుండి మనకి రేట్ స్టార్టింగ్ ఉంటుంది. అయితే దీంట్లో ఫుల్ నెక్ వేసుకోవచ్చు. దీంతో పాటు మళ్ళీ మనకు ఆల్ ఓవర్ కావాలంటే సేమ్ మనకు 12/16 ఇది ఫ్రేమ్, 16/24 ఫ్రేమ్ సైజ్ తీసుకోవాల్సి వస్తుందండి. సేమ్ ఇలాగే ఉంటుంది. టచ్ డిస్ప్లే 12 inches తో పాటు వస్తుంది. ప్లస్ కొద్దిగా సైజ్ అనేది మనకు పెరుగుతుందండి, మషిన్ సైజ్ పెరుగుతుంది, ఫ్రేమ్ సైజ్ కూడా పెరిగి వస్తుంది. దాంట్లో ఆల్ ఓవర్ చేసుకోవచ్చు. లేదు కస్టమర్స్ కి ఏంటంటే ఇప్పుడు ఫుల్ నెక్ తో పాటు మళ్ళీ 2 hands ఒకేసారి వస్తుంది అనేది ఒక డౌట్ ఉంటుంది. అలా కాకుండా ఫుల్ నెక్ తో పాటు 2 hands 2 times వేసుకోవాలి, ఫ్రంట్ 1 time వేసుకోవాలి. 4 times అయితే మనకు కంప్లీట్ గా ఒక బ్లౌజ్ అనేది అయిపోతుంది. లేదు మనకు ఆల్ ఓవర్ ఫ్రేమ్ తీసుకున్నాం అనుకోండి, ఆల్ ఓవర్ అయినా సరే ఆ గ్యాప్ అనేది మనకు కంపల్సరీ అంతే ఉంచాలి. కాబట్టి మనకు దాంట్లో ఆల్ ఓవర్ నెక్ వస్తుంది. లేదు ఫుల్ నెక్ వేసుకున్నా దాంట్లో వేసుకోవచ్చు. ప్లస్ ఫ్రంట్ 1 time 2 hands 2 times అండి. అదైనా సరే ఇదైనా సరే. లేదు ఇంకా కొద్దిగా పెద్ద మిషన్ కావాలి, దీంట్లోనే యూమిలోనే కావాలంటే 20/48 ఫ్రేమ్ సైజ్ తో పాటు ఉంటుంది. అంటే ఈ మెషిన్ అంటే హ్యాండ్ ఒక టైం లో చేసుకోవచ్చు, ఫుల్ గా అయిపోతుంది. ఫుల్ హ్యాండ్ చేసుకోవచ్చు. ఓకే. మళ్ళీ ఇంకొక హ్యాండ్ కావాలనుకుంటే మళ్ళీ చేంజ్ చేసుకోవాలి, ఫ్రేమ్ క్లాత్ చేంజ్ చేసుకోవాలి. ఫ్రేమ్ అంతే ఉంటుంది, మనం ఓన్లీ క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. మనం డిజైన్ స్టార్ట్ చేసుకుంటాం. అలా ఉంటుంది. అదే మనకు ఏదైతే ఇంకొకటి చెప్పానో 20/32 ప్లస్ 20/48 రెండు ఫ్రేమ్ సైజ్ తో పాటు మనకు ఆ యూమి మిషన్ లో పెద్దది వస్తుందండి, పెద్ద మోడల్ వస్తుంది.
అది 20/32 ఫ్రేమ్ వస్తుంది, 500/800 అండ్ 20/48 ఫ్రేమ్ వస్తుంది. 500/1200 ఫ్రేమ్ సైజ్ వస్తుంది. దాంట్లో ఏంటంటే మనకి ఏదైతే 2 ఫ్రేమ్స్ ఇస్తున్నామో కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి అండి. ఇప్పుడు నార్మల్గా డ్రెస్సెస్కి చేసుకుందాము, లేదంటే మనం శారీస్ కోసం ఫాల్కి అయినా సరే మనం డిజైన్ చేసుకుందాము కంప్లీట్గా అనుకున్న కస్టమర్స్కి ఏంటంటే 20/48 పెట్టుకుంటే బెటర్ ఉంటుంది. లేదు మనం ఆ ఫ్రేమ్ కాదండి, మాకు నార్మల్గా బ్లౌజెస్ కోసమే మనం యూజ్ చేస్తున్నామంటే ఆ దాంట్లో ఏంటంటే మన క్లాత్ అటాచ్మెంట్ చేసుకోవడం అవసరం ఉంటుంది కాబట్టి అలా ఇబ్బంది పడకుండా కస్టమర్స్కి వేరే ఫ్రేమ్ ఇస్తాము. 20/32 పెట్టుకున్నారనుకోండి, కస్టమర్ ఏదైతే బ్లౌజ్ పీస్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ గా 20/32 ఫ్రేమ్ లో పెట్టుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. కస్టమర్ ఈజీ కాబట్టి మేము ఏంటంటే కంపెనీ నుండి వచ్చేది మనకు 20/48 వస్తుంది, మేము ఇచ్చేది 20/32 ఒకటి ఎక్స్ట్రా ఇస్తామండి కస్టమర్స్ కి, వాళ్ళు ఇబ్బంది పడకుండా. ఓకే. అండ్ ఈ 9 నీడిల్ కి 12 నీడిల్ కి అంత చేంజ్ ఏమైనా ఉంటుందా? మనకి థ్రెడ్స్ వర్క్ అనేది మన చేంజ్ ఏమీ ఉండదండి, ఓన్లీ ఈజీ యాక్సెస్ కోసం అంతే. ఇప్పుడు 12 కలర్స్ అనేవి ఎక్కువ వస్తాయి, ఎక్కువ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు కలర్స్ ఎక్కువ వస్తాయంటే మనము నార్మల్ గా 4 యూజ్ చేస్తాం. మనకి యూజ్ చేసేది 4 to 5 కలర్స్ వరకు మనం యూజ్ చేస్తాము. బట్ ఏంటంటే ఇప్పుడు 12 కలర్స్ మనకి ఈజీగా ఇక్కడ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అదే 9 అంటే 9 కలర్స్ పెట్టుకుంటాం. మళ్ళీ మనకు వేరే కలర్ కావాలన్నా ఎక్స్ట్రా కలర్ పెట్టుకోవాలన్నా కూడా కుదరదు 9 నీడిల్ లో. కానీ మనం యూజ్ చేసేది 4 అది ఈజీ యాక్సెస్ కోసం, మనం కన్స్యూమ్ చేయడానికి మనకు తొందరగా ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఆ నీడిల్స్ అనేది ఎక్కువ తీసుకుంటాము. కస్టమర్స్ రిక్వైర్మెంట్ బట్టి 9 నీడిల్స్ సరిపోతుంది. అంటే 9 కానివ్వండి, 6 కానివ్వండి సరిపోతుంది. బట్ ఇవి నీడిల్స్ ఎక్కువ ఉంటే కలర్స్ అనేది పెట్టుకోవచ్చు ఈజీ. ఓకే. సో ఈ డిజైన్స్ అన్ని కూడా వేస్తారు కదా, ఈ డిజైన్స్ అనేవి మీరు డిఫాల్ట్ గా ఏమైనా ఉంటుందా మన మెషిన్ లో, లేకపోతే ఏమైనా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందా? డిఫాల్ట్ అనేది మెషిన్ లో ఉండదు. మేము కస్టమర్స్ కి ఏంటంటే మెషిన్ తీసుకున్నప్పుడు కొన్ని ఇస్తాం డిజైన్స్ అనేది, కొన్ని డిజైన్స్ ఇస్తామండి మెషిన్ కి. మనకి ఎలాగైతే డెలివరీ అవుతుందో కస్టమర్ కి, ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మా పర్సన్స్ పెన్ డ్రైవ్ అంతా తీసుకొని వస్తారు, దాంట్లో ఇన్సర్ట్ చేస్తారు. డిజైన్స్ ఏదైతే ఉంటాయో ఫ్రీ డిజైన్స్ కొన్ని ఇస్తాం. మళ్ళీ కస్టమర్స్ కి ఏంటంటే డిజైన్స్ కావాలని ఎవరైతే అనుకుంటారో, కొత్త డిజైన్స్ కావాలి అని, కొత్త డిజైన్స్ మేమే క్రియేట్ చేస్తాం కాబట్టి 4 days కి ఒకసారి, 1 week ఒకసారి మేము వాట్సాప్ లో పంపిస్తాము. అది చూసుకొని వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకి నచ్చింది, లేదు వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళ కస్టమర్స్ కి చూపించారు, వాళ్ళకి నచ్చిన డిజైన్ పర్చేస్ చేసుకోవచ్చు. అలా ఈజీగా ఉంటుంది, మళ్ళీ రావాల్సిన అవసరం ఉండదు. మేము మెయిల్ పంపిస్తాం, వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఫోన్ నుండి పెట్టుకోవచ్చు. ఓకే. మెషిన్స్ చూడడానికి ఇలా ఉన్నాయి కదా, ఇవి మనం వర్క్ చేసేటప్పుడు వీటికి నాయిస్ ఇలా ఎక్కువ రావడం లాంటిది ఉంటుందా? మనకు అంత సౌండ్ అనేది ఉండదు. ఇప్పుడు ఇండస్ట్రియల్ మిషన్స్ కాబట్టి కొద్దిగా సౌండ్ ఉంటుంది. నార్మల్ గా మనం ఈ రూమ్ లో మిషన్ పెట్టుకున్న తర్వాత మనం వేరే రూమ్ కి వెళ్ళినా కూడా మనకు వినపడదండి, అలా సౌండ్ ఉంటుంది. ఉన్నప్పుడే మనకు కొద్దిగా సౌండ్ అనిపిస్తుంది, కానీ మనం నార్మల్ గా ఈ రూమ్ నుంచి ఆ రూమ్ లో వెళ్ళినా కూడా మనకు ఆ సౌండ్ అనేది వినపడదండి. అలా డిస్టర్బెన్స్ అనేది ఏమి ఉండదు. కస్టమర్స్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ కస్టమర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు అపార్ట్మెంట్ లో కూడా పెట్టుకుంటారండి, వాళ్ళకి ఏం అబ్జెక్షన్ అయితే ఇప్పటి వరకు లేదు. ఎందుకంటే సౌండ్ అంతా ఉండదు. నార్మల్ గా 1 రూమ్ నుంచి ఇంకో రూమ్ కి రావడానికి అంత సౌండ్ అయితే రాదు. వాళ్ళకి డిస్టర్బెన్స్ అనేది ఫ్లోర్ లో కూడా ఉంటారు కాబట్టి 3rd floor 4th floor అలా తీసుకున్న కస్టమర్స్ కూడా కింద వాళ్ళకు ఇబ్బంది అవుతుందా అనేది కొద్దిగా. అవును, ఎందుకంటే అపార్ట్మెంట్స్ ఉండే వాళ్ళకి మెయిన్ గా ఇది ఆలోచిస్తారు కదా, ఎందుకంటే తొందరగా సౌండ్ వస్తదేమో. కస్టమర్స్ ఏంటంటే నార్మల్ గా తీసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎందుకంటే మనకు అంత స్టాండర్డ్ ఉంటది కాబట్టి మనకు ఆ మెషిన్ అనేది మూవ్ కాకుండా ఉంటుంది. ప్లస్ ఆ సౌండ్ అనేది కింద వాళ్ళకి ఎక్కడైనా సరే వినబడాలండి. ఓకే. అండ్ ఇప్పుడు ఈ మెషిన్ లో ఒక డిజైన్ అంటే ఒక నెక్ ప్యాటర్న్ డిజైన్ చేయడానికి సుమారుగా ఎంత టైం పడుతుంది? అంటే డిజైన్ ని బట్టి ఉంటుంది మేడం. ఇప్పుడు సింగిల్ నీడిల్ లో కూడా మీకు ఏదైతే చెప్పానో, నార్మల్ గా ఒక డిజైన్ మనం పెడుతున్నాం అంటే డైలీ 2 డిజైన్స్ నార్మల్ గా చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇది ఏంటంటే మనకు కంప్లీట్ గా అయిపోతుంది కాబట్టి ఈ టైం సేవ్ అవుతుంది, ప్లస్ హాఫ్ ఆఫ్ నెక్ ఉండదు కాబట్టి ఆ టైం అనేది కూడా సేవ్ అవుతుంది. ఒక డిజైన్ మనం చేస్తున్నాం అంటే సింగిల్ నీడిల్ మిషన్స్ లో 4 hours అవుతుంది. 4 hours పెట్టుకున్న 8 hours మధ్యలో ఒక 1 hour గ్యాప్ ఇచ్చినా కూడా 9 hours లో మనకు 2 డిజైన్స్ అవుతుంది. లేదంటే మన ఇంకా హెవీ డిజైన్ ఉందంటే 12 hours లో 2 చేసుకుంటారు. అదే మల్టీ నీడిల్ మిషన్ ఉంది అనుకోండి, దాంట్లో 4 hours అయ్యేది, దీంట్లో 3 hours లో అయిపోతుంది. అలా మనకి ఎందుకంటే ఈజీ ఉంటది, అన్ని మనం చేయాల్సినది మళ్ళీ కూర్చోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఈజీ ఉంటది కాబట్టి తొందరగా అయిపోతుంది. అంటే డిజైన్ అనేది ఒక్కసారి సెట్ చేస్తే ఇంకా ఆటోమేటిక్ గా చేసేసుకుంటున్నది, మళ్ళీ మార్చడం లాంటిది అలా ఏమి ఉండదు. దీంట్లో మల్టీ నీడిల్ మిషన్ లో ఎలా అంటే ఇప్పుడు ఒక నెక్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నామంటే కంప్లీట్ గా ఒక నెక్ డిజైన్ అయిపోతుంది. అలాగే మనకి ఏంటంటే మనకు ఒక హ్యాండ్ తీసుకున్నామంటే ఆ హ్యాండ్ లో ఎన్నైతే కలర్స్ కావాలో ఆ కలర్స్ సేవ్ చేసుకున్న తర్వాత మనం మిషన్ స్టార్ట్ చేస్తే కంప్లీట్ హ్యాండ్ కూడా అలాగే అయిపోతుందండి. మళ్ళీ మనం దాంట్లో థ్రెడ్స్ చేంజ్ చేయడం కానివ్వండి, మళ్ళీ మనకు హాఫ్ హ్యాండ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్ హ్యాండ్ కి మళ్ళీ కలర్ చేంజ్ అలా ఏమి ఉండదు. ఫస్ట్ టైం సెట్ చేసుకుంటే అయిపోతుంది. సెట్ చేసేసుకొని మషిన్ స్టార్ట్ చేస్తే కంప్లీట్ గా అయిపోతుందండి. మల్టీ నీడిల్ కి సింగిల్ నీడిల్ కి డిఫరెన్స్ అదే ఉంటుంది. దాంట్లో ఏంటంటే ప్రతిసారి మనం సెట్ చేసుకుంటే కంప్లీట్ అయ్యేంత వరకు దీంట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు 4 times బ్యాక్ ఫ్రంట్ 2 hands అని చెప్పాను కదా, 4 times మనం సెట్ చేసుకుంటాం. ఫస్ట్ బ్యాక్ ఒకసారి ఒక టైం సెట్ చేసుకుంటాం, మళ్ళీ ఫ్రంట్ కి 2 hands కి 2 times సెట్ చేసుకుంటాం. అలా ఒక హ్యాండ్ కి మనం సెట్ చేసుకున్నామంటే ఇంకొక హ్యాండ్ అయినా సరే మనం దాంట్లోనే సెట్టింగ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ రన్ చేసుకోవచ్చు, అది ఈజీ ఉంటుంది.
కస్టమర్స్ ఏంటంటే కొద్దిగా పెద్ద మిషన్ తీసుకున్న వాళ్ళు 2 హ్యాండ్స్ 1 టైం అయిపోతుంది, ఫ్రంట్ బ్యాక్ 1 టైం అవుతుంది పెద్ద మిషన్. దీంట్లో అంటే 4 టైమ్స్ అవుతుందండి. అండ్ ఈ ఎంబ్రాయిడరీ మెషిన్స్ అన్ని మీరు థ్రెడ్స్ యూస్ చేస్తున్నారు కదా, ఒకవేళ ఎక్స్ట్రా పర్ల్స్ కానివ్వండి, సీక్వెన్స్, చమ్కీస్ ఇలా ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోవాలంటే ఎలా? అంటే వాటికి ఏమైనా సెపరేట్ మెషిన్స్ ఉంటాయా? మెషిన్స్ ఉంటాయండి. పెద్ద మెషిన్స్ తీసుకుంటే కస్టమర్ కి ఏంటంటే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నార్మల్ గా సీక్వెన్స్ అని కోడింగ్ అనేది డివైస్ ఉంటుంది, కానీ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ లో అది యూజ్ చేయట్లేదు. ఒకవేళ కస్టమర్స్ కి అలాంటి డివైస్ మనకు కావాలంటే చిన్న ఫ్రేమ్ కి రాదు, పెద్ద ఫ్రేమ్ తీసుకోవాల్సి వస్తుంది. మినిమం మనకి ఏంటంటే 2048 2032 అయినా మినిమం కావాలి. 500x800 mm ఫ్రేమ్ సైజ్ ఉంటేనే ఆ డివైస్ అనేది పెడుతుంది. లేదంటే నార్మల్ ఇక్కడ మనం పెడితే మనకి ఈ ఫ్రేమ్ అనేది తగ్గుతుంది కాబట్టి మనకు ఆ మూవ్మెంట్ అనేది ఉండదు. అలా ఇబ్బంది కాకుండా కస్టమర్స్ ఏంటంటే మేము సజెస్ట్ చేస్తామండి. కస్టమర్స్ ఏంటంటే మషిన్ తీసుకున్నప్పుడు మనం కోడింగ్ డివైస్ లేదంటే సీక్వెన్స్ డివైస్ అలాంటిది మన డివైస్ ముందు ప్లానింగ్ ఉందా, మరి ఫ్యూచర్ లో ఏమైనా చేసుకుంటారా అనేది కూడా మేము అడుగుతాము. లేదంటే మాకు లేదు అంటే దీనికి వెళ్ళొచ్చు, ఉంది అంటే మేము అదే సజెస్ట్ చేస్తాము. అదైనా సజెస్ట్ చేసిన తర్వాత కూడా మనకు మార్కెట్ లో ఎలా ఉంటుంది దాన్ని మళ్ళీ తీసుకున్న తర్వాత వర్క్ అవుతుందా కాదా అనేది కూడా మేము చెప్తాము. మళ్ళీ డిజైన్స్ ఎలాగైతే దొరుకుతాయా మా దగ్గర, మరి బయట ఎక్కడ తీసుకోవాలనేది మొత్తం చెప్తాము. ప్లస్ ఈ బీట్స్ కుందన్స్ ఏదైతే ఉంటుందో మనకి ఎంబ్రాయిడరీ మిషన్ కాబట్టి ఎంబ్రాయిడరీ చేసుకున్న తర్వాత కస్టమర్స్ ని మనం మళ్ళీ గెయిన్ చేసుకోవాలి. వెళ్ళిన కస్టమర్ మళ్ళీ మన దగ్గరనే రావాలి అన్నప్పుడు ఏంటంటే నార్మల్ గా అది కొద్దిగా క్రియేటివిటీ మన చేసుకుంటే మనకు చాలా బాగా కస్టమర్స్ ఏంటంటే వాళ్ళకు కూడా నచ్చుతుంది, మన దగ్గర నెక్స్ట్ రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా కూడా చేసుకోవచ్చు కొద్దిగా క్రియేటివిటీ. అది మగ్గం కింది కదా, ఎంబ్రాయిడరీ కాదు, అది మగ్గం వర్క్ కాబట్టి కొద్దిగా క్రియేటివిటీ చేసుకోవచ్చు అండి. అలా చేసుకున్న కస్టమర్స్ మిస్ కాదు. అండ్ ఇప్పుడు ఈ మెషిన్స్ ఇన్స్టాల్ చేయడానికి సెపరేట్ పర్సన్స్ ఎవరైనా వస్తారా కొన్నప్పుడు? వీటి యొక్క ఇన్స్టాలేషన్ ఎలా ఉంటుంది? ఇన్స్టాలేషన్ అనేది మా వాళ్ళే ఉంటారండి, మా టెక్నీషియన్స్ ఉంటారు, మా ఆఫీస్ వాళ్ళే ఉంటారు, మా కలీగ్స్ వాళ్ళే వస్తారు. వాళ్ళు వచ్చి అక్కడ ఇన్స్టాలేషన్ డెమో ఇవ్వడం, ఇన్స్టాలేషన్ చేయడం. ఫస్ట్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత నార్మల్ గా డెమో ఇస్తారు. చిన్న డెమో అంటే నార్మల్ గా థ్రెడ్స్ ఎలా ఎక్కియడము, మళ్ళీ ఫ్రేమ్ సైజ్ ఎలా చూసుకోవడం, ఆయిలింగ్ ఎలా చేసుకోవడం, అది నార్మల్ డెమో ఉంటుంది. మషిన్ కి సంబంధించిన డెమో ఉంటుంది. ఎంబ్రాయిడరీకి సంబంధించిన ట్రైనింగ్ అనేది డే మొత్తం ఉంటుందండి. ఫుల్ డే ఇస్తారు, ఈవినింగ్ వరకు. ఒకవేళ ఈవినింగ్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత కూడా మేము ఆల్రెడీ తీసుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నుండి ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తాం, కస్టమర్స్ కి ఇబ్బంది కావద్దని. ఎందుకంటే మార్నింగ్ నుండి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు మా ట్రైనింగ్ అనేది అయిపోతుంది. ప్లస్ కస్టమర్స్ కు కూడా మేము ట్రైన్ చేసేటప్పుడు వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ మేము అసలు చెప్పకుండా మేము ఆగుతాం, వాళ్ళే చేయాలి. అలా చేసిన తర్వాత వాళ్ళు పర్ఫెక్ట్ చేస్తున్నారు, మాకు నమ్మకం కలిగితేనే మేము అక్కడ వెళ్తాం. అలా కస్టమర్ పర్ఫెక్ట్ చేయాలి, అప్పుడు చేసిన తర్వాత మేము వెళ్తాం. భరత్ గారు, మీ దగ్గర ఈ మెషిన్స్ కాకుండా ఇంకా వేరే ఏమైనా మెషిన్స్ ఉన్నాయా? ఉంటాయండి. ఇప్పుడు ఎస్విఎస్ యూమి ఎలా చెప్పాను, ఇంకొకటి రికోమో మోడల్ అనేది ఉంటుంది మన దగ్గర. రికోమో బ్రాండ్ వస్తుంది. అయితే ఇది మనకు రికోమాలో బేసిక్ మోడల్, మనకు టీసీ సిరీస్ ఉంటుందండి. 1501 మోడల్ టీసీ సిరీస్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకు 14x20 వస్తుంది ఫ్రేమ్ సైజ్. 14x20 ఉంటుంది, ఇది బేసిక్. దీని తర్వాత వచ్చేసి ఎస్డబ్ల్యూడి సిరీస్, టీసీ సిరీస్ కాకుండా ఎస్డబ్ల్యూడి సిరీస్ అనేది కూడా రన్నింగ్ ఎక్కువ మనకు రన్ అవుతుందండి. ఎస్డబ్ల్యూడి సిరీస్ లో 1201 అండ్ 1501 మోడల్ ఉంటుంది. 1201 లో వచ్చేసి మనకు 20x32 ఫ్రేమ్ వస్తుంది. హైట్ లో మనకు 20 ఉంటుంది, విడ్త్ లో వచ్చేసి 32 ఇంచెస్ వస్తుందండి. అది 12 నీడిల్స్ ఉంటుంది. లేదు దాంట్లోనే మనకు 15 నీడిల్స్ కావాలన్నా కూడా మనం 15 నీడిల్స్ అయినా సరే చేసుకోవచ్చు. లేదు అలా మనకు 20x32 కాకుండా 2048 ఇంకా పెద్ద ఫ్రేమ్ కావాలన్నా కూడా మనకు సేమ్ హైట్ లో వచ్చేసి 500 mm ఉంటుంది, 20 ఇంచెస్ ఉంటుంది. విడ్త్ లో వచ్చేసి మనకు 1200 mm వరకు వస్తుంది. దాంట్లో ఏంటంటే మనకు కంప్లీట్ గా డ్రెస్సెస్ కి ఎలాగైతే యూమీలో చెప్పానో డ్రెస్సెస్ కి కూడా చేసుకోవచ్చు అని. అది మనకు లాస్ట్ అండి. రికోమాలో పెద్ద మెషిన్ ఉంటుంది, 20x48 వస్తుంది. అది 15 నీడిల్స్ ఉంటుంది. దానికైనా మనకు 12 నీడిల్స్ కావాలంటే 12 నీడిల్స్ అయినా చేసుకోవచ్చు, 15 అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు రిక్వైర్మెంట్ బట్టి. అంటే 15 నీడిల్స్ లోనే జస్ట్ ఓన్లీ ఫ్రేమ్ మాత్రమే మార్చుకుంటున్నాం అంటే దానికి సెపరేట్ కాస్ట్ ఏమైనా ఉంటుందా? అంటే ఎంత కాస్ట్ అనేది వేరియేషన్ ఉంటుంది? ఓన్లీ మనకి అంటే కొద్దిగానే వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ గా మనకు 20x32 నే మాకు 15 నీడిల్స్ కావాలన్నా 15 నీడిల్స్ మెషిన్ తీసుకోవచ్చు. లేదు మాకు 20x32 లో నార్మల్ గా వచ్చేది 20x32 కి మనకు 12 నీడిల్ మెషిన్ వస్తుంది. 12 నీడిల్ కాకుండా కొద్దిగా ఇంకొక 3 నీడిల్స్ ఎక్కువ కావాలి అన్నా కూడా ఆర్డర్ ని బట్టి. ఇప్పుడు కస్టమర్ ఏంటంటే ముందు ఆర్డర్ ప్లేస్ చేస్తారు కాబట్టి మాకు ఇలా 15 నీడిల్ కావాలన్నా కూడా ఆర్డర్ తీసుకుంటామండి. కొద్దిగా మనకు ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది, మేము చెప్తాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకు కస్టమర్స్ కి ఏదైతే ఎస్విఎస్ కానివ్వండి, యూమి కానివ్వండి, రికోమా అయినా సరే, రికోమాలో కూడా మనకేంటంటే మార్కెట్ లో ఏదైతే కాంపిటీటర్ ప్రైస్ ఉంటుందో దానికన్నా బెస్ట్ ప్రైస్ ఇస్తామండి. మన దగ్గర ఏదైతే మిషన్స్ ఉన్నాయో మేము చెప్పిన దానికన్నా కూడా మీకు ఇంకా బెస్ట్ ప్రైస్ ఇస్తాము. ఒకసారి కస్టమర్స్ ఏంటంటే మాకు కాంటాక్ట్ చేయడం కానివ్వండి, లేదంటే మా ఆఫీస్ కి విజిట్ చేయడం కానివ్వండి చేస్తే మేము ఏంటంటే మీరు మార్కెట్ లో చూసుకున్న ప్రైస్ కన్నా కూడా మా ప్రైస్ అనేది తక్కువ ఉంటుందండి. ఈ ఎంబ్రాయిడరీ మెషిన్ కి వారంటీ ఏమైనా ఇస్తారా? ఉంటుందండి, 1 year వారంటీ ఉంటుంది. ఏ మెషిన్ తీసుకున్నా కూడా 1 year వరకు ఉంటుందండి.
లైక్ ఆ వారంటీలో కూడా మనకు మదర్ బోర్డ్, ఎలక్ట్రిక్ అండ్ వైరింగ్ తో సహా ఏ ప్రాబ్లం వచ్చినా 1 year వరకు మేము పార్ట్ అనేది రీప్లేస్మెంట్ చేసేస్తాము. ప్రాబ్లం రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సింగిల్ నీడిల్ కానివ్వండి, మల్టీ నీడిల్ కానివ్వండి, ఈవెన్ మల్టీ నీడిల్ మిషన్స్ అనేది మెయింటెనెన్స్ తక్కువ అండి. అసలు మనకు ప్రాబ్లం అనేది రాదు. ఒకవేళ వచ్చినా కూడా 1 year వరకు మేము ఆ పార్ట్ అనేది రీప్లేస్మెంట్ చేయడం కానీ సర్వీస్ ఇవ్వడం కానీ ఉంటుంది. ఆఫ్టర్ 1 year అయినా సరే ఇప్పుడు మా మిషన్ కస్టమర్స్ దగ్గర ఉన్నాయి అంటే వాళ్ళ లైఫ్ టైం వరకు వాళ్ళ దగ్గర మిషన్ ఉన్నా కూడా మేము వచ్చి సర్వీస్ ఇస్తాము. పేబుల్ ఉంటుంది, బట్ మేమే సర్వీస్ ఇస్తామండి కస్టమర్స్ కు. ఓకే. 1 year తర్వాత అయినా సరే. అంటే మెయింటెనెన్స్ ఎప్పుడు చేయాలంటే ఇప్పుడు ఏదైనా సపోజ్ ఏదో కార్ తీసుకున్నాం అనుకోండి 6 months కి సర్వీసింగ్ చేయాలని ఉంటుంది కదా, ఇలాంటి మెషిన్స్ కి అలాంటి సర్వీసింగ్ డేట్స్ ఏమైనా ఉంటాయా? లేదండి, అలా ఏమి ఉండదు. మనకు మెయింటెనెన్స్ ఉండదు. మెషిన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు కంటిన్యూగా రన్నింగ్ ఉంటుంది. మెయింటెనెన్స్ అనేది ఏమి ఉండదు. అది నార్మల్ గా ఆయిలింగ్ అలా ఏమైనా చేసేది ఉంటే కస్టమర్ కి చెప్తాము. ఇప్పుడు ఈవెన్ మనకి ఈ యూమి మిషన్ ఏదైతే ఉందో, యూమిలో ఆటోమేటిక్ మనకు ఆయిలింగ్ చేంజ్ చేయడం కూడా అదే చేసుకుంటుందండి మషిన్ లో. మనకు అలాంటి ఆయిల్ మళ్ళీ మనం చేయడం అలాంటిది ఏమి ఉండదు. అదొక ఆప్షన్ బెటర్ గా ఉంటుంది. అసలు మెయింటెనెన్స్ అనేది మనకు ఉండదు. కస్టమర్స్ ఏంటంటే ఫెస్టివల్ వస్తుంది, వాళ్ళే మనం సర్వీస్ చేసుకుందాము అనుకున్న కస్టమర్స్ ఉంటారు. నార్మల్ గా అవుతుంది. అలా ఏమైనా ఫస్ట్ మనకు సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఎంబ్రాయిడరీ అనేది డైలీ సీజన్ మేడం. డైలీ సీజన్. ఫెస్టివల్ రావాలి, మనం మ్యారేజెస్ రావాలి, అలా సీజన్ అనేది కస్టమర్స్ ఎప్పుడు ఉండదు. రెగ్యులర్ గా మషిన్స్ నడుస్తూనే ఉంటుంది, కంటిన్యూస్ గా ఉంటుంది. వాళ్ళు ఏమైనా వాళ్ళకి కొద్దిగా డౌట్ ఉంటుంది, మేము చేయించుకోవాలి సర్వీస్ అనేది వాళ్ళకి ఏమైనా ఉంది అంటే చేసుకోవచ్చు సర్వీస్ అనేది. మాకు ముందు చెప్తే మేము వచ్చి నార్మల్ గా జనరల్ సర్వీస్ చేసేసి వస్తాము. లేదంటే సర్వీస్ ప్రాబ్లం అనేది ఏమి ఉండదండి మషిన్. ఓకే. అండ్ ఈ మెషిన్స్ కూడా రన్ చేయడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెద్దగా అవసరం ఉండదు కదా? ఇప్పుడు ఆల్మోస్ట్ 99% వరకు మనకు అందరూ ఆండ్రాయిడ్ మొబైల్స్ ఎలాగైనా యూజ్ చేస్తున్నారు పబ్లిక్. మనకు అసలు స్టడీ గురించి అసలు ఏం తెలియకుండా కస్టమర్స్ కూడా మేము అది ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మాది వేరు ఉంటుంది కాబట్టి కస్టమర్స్ కి తొందరగా అర్థమైపోతుంది. చదువుతో సంబంధం లేదండి. ప్లస్ వాళ్ళకి ఏంటంటే సార్ మేము మళ్ళీ చూసుకుంటాం, మాకు చూసుకోవడానికి మన వీడియోస్ అలాంటిది ఏమైనా ఉన్నా అంటే మా దగ్గర వీడియో క్లిప్స్ ఉంటాయి కాబట్టి మేము వాళ్ళకి షేర్ చేస్తాము. వాళ్ళు రేపటికి ఏంటంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు డౌట్ ఉన్నా కూడా నార్మల్ గా ఫోన్ చేసినా సరే మేము చెప్తాము. కొంతమంది వీడియో కాల్ చేస్తారు, వీడియో కాల్ చేసినా మేము చెప్తా ఉంటాము ఇలా చేయండి ఇలా చేయండి అని. వాళ్ళు చిన్న డౌట్స్ వచ్చినా క్లారిఫై అయిపోతుంది. నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ వాళ్ళు చేయరు, రిపీట్ కూడా కాదు, అది కంటిన్యూగా సాగిపోతా ఉంటుంది. లేదు మనకు కస్టమర్స్ కి ఏంటంటే కంపల్సరీ మాకు ఒక వీడియో కావాలంటే మేము డెమో ఇచ్చినప్పుడు వీడియో తీసుకోవచ్చు, లేదంటే మా దగ్గర ఉంటుంది, అదైనా సరే మేము షేర్ చేస్తాం కస్టమర్స్ కి. ఓకే. భరత్ గారు ఇప్పుడు ఏంటంటే మెషిన్స్ అంటే లోకల్ గా హైదరాబాద్ లో ఉన్నవారు, నియర్ బై గా ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ గా స్టోర్ కి వచ్చి పర్చేస్ చేస్తారు కదా, సో వాళ్ళకైతే మీరు డెమో ఇస్తారు, ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఒకవేళ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్న వాళ్ళు ఒకవేళ పర్చేస్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ట్రైనింగ్ డెమో ఎలా ఇస్తారు అంత దూరంలో ఉంటే? ఇప్పుడు నార్మల్ గా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్న కస్టమర్స్ ఏం చేస్తారంటే ఒకసారి వస్తారండి, మషిన్ చూసుకుంటారు, చూసుకున్న తర్వాత వాళ్ళు బుక్ చేసుకుని వెళ్తారు కదా, మా వాళ్ళ మిషన్ ఏదైతే ఉంటుందో మేము తీసుకెళ్తాం. ఒకవేళ కస్టమర్ దగ్గర వాళ్ళ దగ్గర వెహికల్ ఉంది, నార్మల్ గా గూడ్స్ వెహికల్, పెద్ద మిషన్స్ అన్నప్పుడు మనకు పెట్టి ప్యాక్ వస్తుంది కాబట్టి పెద్ద వెహికల్ లోనే తీసుకోవాల్సి వస్తుంది, గూడ్స్ వెహికల్. అలా మిషన్స్ వాళ్ళు తీసుకెళ్తారంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళచ్చు. లేదు మమ్మల్ని పంపించమంటున్నారంటే మేము వెహికల్ మాట్లాడి మా పర్సన్స్ తీసుకొని వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఇన్స్టాలేషన్ అంతా అయిపోతుందండి. ఇన్స్టాలేషన్ అయిపోతుంది, రేపటికి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ మొత్తం అయిపోయాక మేము అక్కడే స్టే చేస్తాం. అక్కడ స్టే చేసి మొత్తం ట్రైనింగ్ ఇవ్వడం అదంతా ప్రాసెస్ మేము చూస్తాము. చేసిన తర్వాత రేపటికి ఏమైనా సర్వీస్ ప్రాబ్లం వచ్చింది కస్టమర్స్ కి అన్నప్పుడు మేము ఇక్కడ నుండి వస్తాను, లేదంటే మా టెక్నీషియన్స్ ఏంటంటే ఫీల్డ్ లో ఉంటారు కాబట్టి అక్కడక్కడ గుంటూరు కానివ్వండి, ఇప్పుడు ఏపీ వాళ్ళు ఉన్నారు ఎగ్జాంపుల్, ఏపీ సైడ్ ఉన్న కస్టమర్స్ కి ఏంటంటే గుంటూరు కానివ్వండి, విజయవాడ కానివ్వండి, ఈవెన్ ఇటు రాయలసీమ కానివ్వండి, అటు ఏపీ సైడ్ అయినా కానివ్వండి టెక్నీషియన్స్ ఉంటారు. వాళ్ళు అక్కడ నుంచి వెళ్తారు. లేదు ఉన్నా కూడా మనం హైదరాబాద్ ఉంటాం కాబట్టి నియర్ బై ఏరియాస్, ఇప్పుడు కర్నూలు కానివ్వండి, కడప కానివ్వండి, ఇది మనకు హైదరాబాద్ నుండి సిటీ దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్తారు. అటు సైడ్ అన్నప్పుడు ఏంటంటే మా పర్సన్స్ ఏంటంటే అటు సైడ్ ఉంటారు కాబట్టి అక్కడ నుండి అక్కడ చేసేస్తాం. ఈవెన్ ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళాలన్నా ఈ రోజు కస్టమర్ కాల్ చేస్తే ఈ రోజు నైట్ వెళ్ళినా కూడా మార్నింగ్ వరకు అక్కడ చేసి సర్వీస్ అనేది 1 day అయిపోతుంది. 24 hours లో సర్వీస్ అయిపోతుంది. భరత్ గారు మెషిన్స్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పేశారు. అండ్ ఈ మెషిన్స్ కి అవసరమయ్యే యాక్సెసరీస్ ఉంటాయి, థ్రెడ్స్ కానివ్వండి, అండ్ ఈ ఫ్రేమ్స్ ఏవైతే మీరు వాడుతున్నారో ఈ ఫ్రేమ్స్ అని మీరు సప్లై చేస్తారా, లేకపోతే కస్టమర్స్ కొనుక్కోవాల్సి ఉంటుందా సపరేట్ గా? కొనుక్కోవాల్సి వస్తుందండి. ఇప్పుడు కస్టమర్స్ కి ఏంటంటే కన్స్యూమబుల్ మెటీరియల్ కాబట్టి ఇప్పుడు నార్మల్ గా మేమైతే మిషనరీ వరకు సేల్ చేయడం ఉంటుంది. మెటీరియల్ వాళ్ళు బయట అయినా సరే తీసుకుంటారు, మా దగ్గర వచ్చినా సరే తీసుకుంటారు. లేదు కస్టమర్స్ కి ఏంటంటే మా దగ్గర ఉన్న మెటీరియల్ ఏదైతే ఇప్పుడు ఉంటుందో కస్టమర్స్ కి కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు థ్రెడ్స్ కానివ్వండి, మిర్రర్స్, ప్లస్ డిజైన్స్. కస్టమర్స్ కి మెయిన్ గా డిజైన్స్ అండి. ఇప్పుడు మషిన్ తీసుకున్నప్పుడు డిజైన్స్ కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటది కాబట్టి డిజైన్స్ మా దగ్గర ఎలాగైతే నేను చెప్పానో అది మేము క్రియేట్ చేస్తాం కాబట్టి మేము ఫోటోస్ పంపిస్తా ఉంటాము. వాళ్ళకి నచ్చిన డిజైన్ వాళ్ళు పర్చేస్ చేసుకుంటారు. డిజైన్స్ అయితే మన దగ్గర ఉంటుంది, కొన్ని వేల డిజైన్స్ ఉన్నాయండి. మేము ఫోటోస్ పంపిస్తాం, దాంట్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు.
అది సెపరేట్ గా పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, అంటే డిజైన్స్ కి ఎంత కాస్ట్ ఉంటుంది? సెపరేట్ గా ఒక డిజైన్ పర్చేస్ చేయాలి 100 రూపీస్. మంచి మంచి డిజైన్స్ ఉంటాయి. నార్మల్ సింపుల్ డిజైన్ అంటే బయట మనకు అంటారు కస్టమర్స్ కి దొరుకుతాయని చెప్తారు. బట్ ఏంటంటే మా డిజైన్స్ అయితే చూసిన తర్వాత మళ్ళీ బయట వెళ్ళాల్సిన థాట్ రాదు, వాళ్ళు వెళ్ళే థాట్ రాదు. అలా మా దగ్గరనే తీసుకుంటారు. మెటీరియల్ దగ్గర వచ్చేసి థ్రెడ్స్ కానివ్వండి, మిర్రర్స్ లైక్ క్లాత్ కింద పెట్టడానికి ఫ్యూజింగ్ పేపర్ కానివ్వండి, మళ్ళీ ఇంకా వేరే ఏదైతే మెటీరియల్స్ ఉంటాయో అవన్నీ మన దగ్గర ఉంటాయి. అవి నేను చూపిస్తాను, చేసుకోవచ్చు. కస్టమర్స్ ఏంటంటే ఇప్పుడు నాన్ లోకల్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు లోకల్ వాళ్ళు ఉన్నప్పుడు వచ్చి తీసుకెళ్తారు. నాన్ లోకల్ ఉన్న కస్టమర్స్ కి ఏంటంటే ఇబ్బంది కాదు, ఎక్కడ దొరుకుతాయి థ్రెడ్స్ అని చెప్పేసి వాళ్ళకి క్యాటలాగ్స్ ఉంటాయి. క్యాటలాగ్స్ ఉంటాయి కాబట్టి ఆ క్యాటలాగ్స్ మేము ఫోటోస్ పంపిస్తాము. వాళ్ళకి నచ్చిన థ్రెడ్ ఏదైతే ఉంటుందో ఆ థ్రెడ్ చూస్ చేసుకొని వాళ్ళు ఎన్ని క్వాంటిటీ కావాలి, ఏమేమి మెటీరియల్ కావాలనేది మాకు ఒకసారి ఇస్తే అది మొత్తం కంప్లీట్ గా పెట్టి ప్యాక్ చేసేసి మేము కస్టమర్స్ కి పంపిస్తామండి. కొరియర్ చేస్తాం. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఎక్కువ ఉంది అనుకోండి ట్రాన్స్పోర్ట్ చేసి పంపిస్తాం. కొద్దిగా చిన్న అర్జెంట్ గా ఉందంటే మేము కొరియర్ చేసి పంపిస్తాం. ఇందాక మనం థ్రెడ్స్ గురించి మాట్లాడుకున్నాం కదండి. సో ఎంబ్రాయిడరీ మెషిన్ తీసుకున్న తర్వాత వాటికి సంబంధించిన యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో థ్రెడ్స్ కానివ్వండి, వాటికి సంబంధించిన కలెక్షన్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే డిఫరెంట్ థ్రెడ్స్ అంటే కలర్ చార్ట్స్ లో ఉంటాయి. లైట్ షేడ్స్ కానివ్వండి, డార్క్ షేడ్స్, ఈ విధంగా మీ ప్రయారిటీని బట్టి మీరు థ్రెడ్స్ కూడా తీసుకోవచ్చు. అంటే ఎంబ్రాయిడరీ మెషిన్స్ కోసం వచ్చిన వాళ్ళు మీకు థ్రెడ్స్ కావాలంటే కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇదంతా కూడా మనకి థ్రెడ్స్ కి సంబంధించిన కలర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో చూడొచ్చు. బ్లౌజ్ అండ్ డిజైన్ చేసుకున్నటువంటి యాక్సెసరీస్ మీరు ఏదైతే చూస్తున్నారు మిర్రర్స్ అండి, ఇవన్నీ కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ మాన్యువల్ గా స్టిక్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన డిఫరెంట్ సైజెస్ లో కూడా ఇక్కడ చూస్తున్నారు. ఇవి జెరీ థ్రెడ్స్ అండి. సో వీటి యొక్క క్వాలిటీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అండ్ బాగుంటుంది అనమాట. ఇందులో కూడా మనకి కలర్స్ షేడ్స్ కూడా చాలా దొరుకుతాయి. ఇవన్నీ కూడా జెరీకి సంబంధించిన థ్రెడ్స్. అండ్ ఇదండి మనకి శ్రీ వెంకటేశ్వర సర్వీస్ సంబంధించిన ఎంబ్రాయిడరీ మెషిన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో ఇంకా మీకు పూర్తి వివరాలు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నేను క్లియర్గా నంబర్స్ ఇస్తానండి. సో నంబర్స్కి కాల్ చేసినట్లయితే కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఈ బ్లాగ్ అయితే మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ అనుష సైనింగ్ ఆఫ్. బై.